వైష్ణవ్ వైష్ణవ్ యాదవ్ గారికి కూడా స్వాగతం. ఇందులో పాల్గొన్నందుకు వారు కూడా ధన్యవాదాలు, అభినందనలు. నాయకత్వం వాళ్ళ ల్యాండ్, అది ఏవియేషన్ ల్యాండ్. అక్కడ ఉన్న వాళ్ళ ఓట్ల హక్కు తొలగించారు. మనకు రాజ్యాంగము ఓటు హక్కు కల్పిస్తే, వీరు మన ఓటు హక్కు తొలగిస్తే, ఇప్పుడు మనకు ఎలక్షన్లు లేకుంటే మన దగ్గరికి ఎవరైనా లీడర్లు వస్తుర్రా? అమ్మ మీరు చెప్పుర్రమ్మా, నిజంగా చెప్పుర్రమ్మా. ఈరోజు ఎవరైనా లీడర్లు వచ్చి మీ బస్తీల సమస్య ఉంది, మీ మోరీ సమస్య ఉంది, మీ రోడ్డు సమస్య ఉందంటే ఎవరైనా వస్తురా? నేను అదే చెప్పిన, ఓటు హక్కు తొలగిస్తే ఓటు లేదు కాబట్టి బోర్డు ఉన్న కార్పొరేషన్ ఉన్న నిధులు మీకు కేటాయించరు, మీ సమస్యలు పట్టించుకోరు, మీ అవసరాలకు అనుగుణంగా వాడ బడ్జెట్ శాంక్షన్ చేయరు కాబట్టి మా ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుందని 2018లో అన్నానగర్ చౌరస్తాలో నేను ఒకరోజు నిరాహార దీక్ష చేశాను. ఆ ఒక్కరోజు నిరాహార దీక్ష చేసింది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి, మా ప్రాంత ప్రజలది ఇల్లులని ఎక్స్చేంజ్ చేసి భూమిని వీళ్ళకు పట్టాలిచ్చి వీళ్ళు కూడా సొంత ఇంటి కలలు నెరవేర్చాలని ఆనాడు నేను దీక్ష చేశాను. ఆనాటి నుంచి ఈనాటి వారికి నేను పోరాటమే చేస్తున్నా. ఇక్కడేమో రాజరిక వ్యవస్థ నడుస్తుంది, నేను ప్రజాస్వామ్యం తేవాలని. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలంటే ఎలక్షన్లు ఉండాలి. ఎలక్షన్లు ఉంటేనే మీరు ఎవరు ఓటుకేస్తే ఆ ఓటు గెలుస్తుంది, మీకు పని చేస్తారు, మీ రోడ్లు, మీ మోరీలు, మీ త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. చాలామందికి ఇల్లులు లేవు, ఇల్లులు వస్తాయి. చాలామందికి ఇప్పటికీ బాత్రూమ్లు లేవు, వాళ్ళకు బాత్రూమ్లు వస్తాయి. సరైన రోడ్ లేదు, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అన్నీ పోవాలి. మన జీవితంలో మేలు కావాలంటే ఇప్పుడే ఇక్కడ సెంట్రల్ బట్రీ వాళ్ళు కూడా వచ్చారు, చిన్న కమాయిల వాళ్ళు వచ్చారు, సాయిబాబాట్స్ కావచ్చు, మట్ఫోర్డ్ల అంబేద్కర్ బస్తీ ఉంది, ఆడ నందమూరి నగర్ ఉంది, ఇక్కడ 108 బజార్ ఉంది, అట్లా ఈ నెహ్రూ సెంటినరీ కాలనీ కూడా ఉంది. ప్రతి చోట ఈ డిఫెన్స్ ల్యాండ్లు ఉన్న వాళ్ళు, ఏవియేషన్ ల్యాండ్లు ఉంటే ఏమైనా చేస్తే ఆ డిఫెన్స్ వాళ్ళు వచ్చి ఏం పని చేయనియరు. నేను అక్కడ బోరింగ్ వేద్దామన్నా కూడా బోరింగ్కి పర్మిషన్ ఇవ్వలే, రోడ్ వేద్దామన్నా రోడ్కి పర్మిషన్ ఇవ్వలే, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు వేద్దామన్నా కూడా మిలిటరీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. ఇన్ని ఇబ్బందులు కూడిన ఎమ్మెల్యే అయితే నేను ఏం లాభం? మీరు బాగుంటేనే నేను బాగుంటా అని నేను మీ ముందుకు వచ్చాను. మీరందరూ ఆశీర్వదించిరు. నాది ఈరోజు బాధ్యత. మీ కష్టాలలో ఉన్నారు, ఇప్పుడు కూడా నేను స్పందించకుంటే ఇంకా సమస్యలు వలయం అవుతుంది, సమస్యలు ఊబిలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ పరిష్కారం అవడంలో కష్టం. కాబట్టి సమయానుసారంగా స్పందించాలి. సమయానుసారంగా మీ బాధలు పోవాలంటే నేను ఇక్కడ కూర్చుంటే నేను పోతుందని నమ్మినా ఈరోజు పూర్తిగా విశ్వాసం ఉంది. ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ దేవతలు ఉంటారు. ఇంతమంది మహిళలు అంటే ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇప్పటిదాకా ఏది ఆగలే. మంచి మంచి రాక్షసులనే మీరు సంపినోళ్ళు, ఈ బీజేపీలు ఎంత మీరు అనుకుంటే మంచి మంచి రాక్షసులకి సావచ్చింది. అన్ని సర్వశక్తులునే అనుకున్న వాళ్ళే. ఈనాడు వాళ్ళకి ఎలక్షన్ లేదు, 3 సంవత్సరాల నుండి నేను ఏం చేస్తాను అనుకుంటే మా మహిళలు తలుచుకుంటే ఇక్కడనే కాదు భారతదేశం అంతటా కదలిక వస్తుంది. ఖచ్చితంగా మన జీవితాలలో మార్పు వస్తుంది. ఈ యొక్క చట్టాలు మారుతుంది, ఈ బోర్డు పోవాలి, మనం కూడా మున్సిపాలిటీలో కలవాలి, మన జీవితాలలో కూడా అభివృద్ధి బాటలో నడవాలని మనసారా మహిళా దేవతలని కావచ్చు మీ అందరినీ కోరుకుంటున్న దేవతలు రావాలి, మా జీవితాలు మార్చాలి. దయ్యం పట్టిన బీజేపీలని విడదీసి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా అందరికి ఇచ్చేస్తారంటే అబద్ధము మాటలు అవుతుంది. అలాంటి అబద్ధాల మాటలు వద్దనేసి నేను మీ దగ్గర మైక్ తీసుకొని మరీ చెప్పిన. మా పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఏం చేస్తే మంచిదో అది చేస్తాను. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగం ఉన్న మా మహిళలు ఉన్నారు, మా చెల్లెలు, వాళ్ళకి ఏం చేస్తే మంచిదో అది చేస్తాను. ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ముందు నేను ఏం మాట ఇచ్చానో అవన్నీ తీర్చేదాకా మళ్ళీ ఎలక్షన్లో ఓటు కూడా అడగరని కూడా సభాముఖంగా మాటిస్తున్నాను. ధన్యవాదాలు. అమ్మలు అక్కలు అందరూ ఇక్కడికి వచ్చి దీక్షలో పాల్గొన్నందుకు ఒక జాతర వల్ల కనబడుతుంది. కాబట్టి
అరే జాతర బల జాతర మన నిరహార దీక్షరా చల్ జాతర బల జాతర నిరహార దీక్షరా దీక్షరా జాతర బల జాతర బల జాతర బల జాతర జాతర బల జాతర బల జాతర బల జాతర నిరహార దీక్షరా జాతర బల జాతర నిరహార దీక్షరా అందికి బుర్ర బల జాతర మీ తమ్ముడుగా బల జాతర గల్లి గల్లి జాతర గడప గడప జాతర గల్లి గల్లి జాతర పది గడప గడప జాతర గల్లి గల్లి జాతర పది గడప గడప జాతర జాతర బల జాతర బల జాతర బల జాతర కట్టుమిట్టి జాతర అట్లా పెడితే మానిటర్ పెంచా నేను ఇట్లా పెడితే మానిటర్ పెంచా కంటోన్మెంటు జెండా పట్టుకొని కవాతు చేస్తుందో మన కంటోన్మెంటు జెండా పట్టుకొని చల్ నగారం మోగిందో మన కంటోన్మెంటు జెండా పట్టుకొని కవాతు చేస్తుందో కంటోన్మెంటు జెండా పట్టుకొని కవాతు చేస్తుందో మన కంటోన్మెంటు జెండా పట్టుకొని నగారం మోగిందో 18లో కూడా ఇలాంటి సమయమే వచ్చింది. ఇందాకనే మా యూసుఫ్ బాను గారు చెప్పారు, భయ్యా 2018 మే 2018లో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అమ్మా మీరందరూ దయచేసి నేను చెప్పేది తెలుసుకొని మీరు కూడా మీ పాట రూపంలో అందరికి అర్థమయ్యేటట్టు చేయండి. ఏదైనా ప్రభుత్వం ఉంటే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అసెంబ్లీలో ఏమైనా చెయ్యాలి తీర్మానాలు చేయాలనుకుంటే మేమందరం ఎమ్మెల్యేలు సహకరిస్తేనే తీర్మానం అవుతుంది. అదే మాదిరిగా మన కంటోన్మెంట్ బోర్డు ఉండే కాబట్టి మన కంటోన్మెంట్ బోర్డులో కూడా ఆనాడు బోర్డు మెంబర్లందరూ బీఆర్ఎస్ వాళ్ళు, ఆనాడు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయినా ఆనాడు చుట్టుముట్టున్న వాళ్ళు మంత్రులు కూడా మీకు గవర్నమెంట్దే ఉండే, సీఎం ఎవరుండే కేసీఆర్ ఉండే, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండే. ఇంతమంది ఉన్నాక కూడా ఎక్కడో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ అమ్మ ఉంది సైబాబాట్స్లో ఉంటారు వీళ్ళు, వార్డు 7లా డిఫెన్స్ ల్యాండ్లో ఉంటారు.